హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ తెలుగు ఆడియో బుక్స్. ఒక అమ్మాయి కథ సరుగసి ఎపిసోడ్ నెంబర్ 8. ఆనంది తన వైపు సూటిగా చూడటంతో ఏంటి అలా చూస్తున్నారు అని ప్రశ్నించాడు. ఏం లేదు, నిజానికి నేను కొంచెం షాక్లో ఉన్నాను అని బదులిచ్చింది. రామ్ చిన్నగా నవ్వి సోఫా మీద వెనక్కి వాలి కూర్చొని చిన్న స్వరంతో, మీరు లా డిగ్రీ చదువుతున్నారనుకుంటా, అవునా అని మర్యాదపూర్వకంగా అడిగాడు. ఆ ప్రశ్న వినగానే విలాసమైన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మరింత వెడల్పు అయ్యాయి. అతని వంక చూస్తూ, ఆ విషయం నీకెలా తెలుసు అని అడిగింది. ఆమె అడిగిన విధానానికి కోపం కాలుక ఛాయలు పూర్తిగా మాయమై పెదాలపైకు చిన్నగా నవ్వు వచ్చి సాగింది. ఆమె అప్లికేషన్ ఫామ్ చూశాను, మీ అప్లికేషన్ ఫామ్ చూశాను చిన్నగా నవ్వుతూ చెప్పాడు. అతను అలా నవ్వుతూ మాట్లాడేసరికి కొంచెం తేరుకుంది ఆనంది. టెన్షన్ తగ్గింది, కాస్త ప్రశాంతంగా అనిపించింది. అవును, ఇంకొక సెమిస్టర్ పూర్తయితే లా డిగ్రీ నా చేతికి వస్తుంది. నేను లా గ్రాడ్యుయేట్ని అవుతాను, కొంచెం గర్వంగా చెప్పింది. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని ఆమె వైపు చూసి తక్కువని అడిగాడు. ఆ ప్రశ్నకు షాక్ అయింది ఆనంది. రామ్ ఇటువంటి ప్రశ్న అడుగుతాడని అసలు ఊహించలేదు. ఒక్కసారిగా కోపం వచ్చేసింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇబ్బందిగా అటు ఇటు కదిలింది. రామ్ ప్రశ్నకు ఆనంది ఏం జవాబిస్తుందో అని కరుణ్ కూడా ఫోన్లో నుండి వింటూ ఆతృతగా ఎదురుచూశాడు. ఆనంది మాత్రం మనసులో కొంచెం కూడా మర్యాద లేకుండా అలా ఎలా అడుగుతాడు? నేను మర్యాదగా అడిగిన ప్రశ్నలు అతనికి నచ్చలేదు, కానీ అతను మాత్రం నోటికి ఏది వస్తే అది అడిగేస్తాడా అనుకుంది. ఆమె కళ్ళు నిప్పుల గుండంలా ఎర్రగా అయిపోయాయి. కానీ ఇప్పుడు కోపాన్ని ప్రదర్శించే సమయం కాదు అని తమాయించుకుంది. నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేదు, కానీ దీనికి సంబంధం ఏంటి? ఒకవేళ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా సరోగసికి అతనికి సంబంధం ఉండదుగా. ఎంత సున్నితంగా చెప్దామనుకున్నా కోపంగానే వచ్చాయి ఆమె మాటలు. ఆనంది జవాబు విన్న కరుణ్ నిరాశపడినట్టుగా నిట్టూర్చాడు. రామ్ మాత్రం ఆనంది కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అది నాకు చాలా అవసరం, అందుకనే అడిగాను. నా వరకు ఇది చాలా మంచి విషయం. మిస్ ఆనంది, మీరు మీ ప్రొఫైల్లో ఇప్పటివరకు ఎవరితో ఫిజికల్ రిలేషన్షిప్లో లేరు అని రాశారు, అవునా అని అడిగాడు. మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఇబ్బంది కలిగించే ప్రశ్నలు అడగటంతో ఇతని ఉద్దేశం ఏంటి? ఆవేశంగా ఆవేదనగా అనుకుంది ఆనంది. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నిమిషం గడుస్తున్న కొద్దీ ఆ గది నుండి బయటికి వెళ్ళిపోవాలని కోరిక అంచెలంచెలుగా పెరిగిపోతుంది ఆనందిలో. అసలు ఈ ప్రశ్నలన్నీ సరోగసీ ప్రొసీజర్లో ఎందుకు ఎలా భాగమవుతాయో అర్థం కాలేదు. అవును, నేను ఎవరితోనో ఫిజికల్గా కలవలేదు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం మీకు అన్నిటికంటే చాలా చాలా ముఖ్యమైన విషయం అని నాకు తెలుసు అని వెటకారంగా అంది ఆనంది. ఆమె అలా అడిగేసరికి రామ్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చి వదిలి, అవును, మీరన్నది కరెక్టే, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ పట్టి పట్టి చెప్పాడు. ఆనంది వెంటనే లేచి బయటకు వెళ్ళిపోవాలని ఆలోచనలు బలవంతంగా ఆపుకుంది. ఇటువంటి పనికిమాలిన విషయాలకు కోపం తెచ్చుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం అవసరం నాది, తగ్గే ఉండాలి. ఆనంది మనసులో ఏమనుకుంటుందో అదంతా ఆమె మొహం మీద ప్రతిఫలిస్తుంటే చూపు తిప్పకుండా మారుతున్న ఆమె ముఖం కవలికలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు రామ్. ఆమె భావాలన్నిటినీ చదవగలుగుతున్నాడు అతను. నన్ను అపార్థం చేసుకోదానంది. మన కాంట్రాక్ట్ ప్రకారం అందులో మనం కేవలం సంతకాలు మాత్రమే పెట్టడం లేదు. ఒక విధంగా మీరు మీ జీవితాన్ని రాస్తున్నట్టు కాబట్టి ఈ విషయాన్ని చాలా అవసరం నాకు. తప్పనిసరిగా తెలుసుకొని తీరాలి, సున్నితంగా అన్నాడు రామ్. కొద్దిసేపు కదలకుండా అలాగే బొమ్మలా ఉండిపోయింది ఆనంది. ఇతనిలో అంతలోనే కోపం, అంతలోనే శాంతం. ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇతన్ని? మనసులోనే అనుకుంది. ఓకే, ఒకటి చెప్పండి ఆనంది, సరోగసీ ప్రొసీజర్ గురించి మీకు తెలుసా? అంటే సరోగసీలో భాగంగా ఎలా ఉండాలో, ఎప్పుడు ఏం చేయాలో అన్ని స్టెప్స్ గురించి మీకు తెలుసా? సూటిగా అడిగాడు ఆమెను చూస్తూ. ఏమీ తెలియకుండానే వచ్చేస్తానని ఇతని ఉద్దేశం అనుకుంటున్నాడు. అసలు ఒక్కొక్కదిగా జవాబులు చెప్తుంటే ఇంత తేలిగ్గా చూస్తాడు ఎందుకు అనుకుని పైకి మాత్రం హా అని ప్రొసీజర్ అంతా నాకు తెలుసు
సరోగసీకి సంబంధించినటువంటి విషయాలన్నీ ఒక అబ్బాయితో మాట్లాడాల్సి రావడం చాలా ఇబ్బందిగా అనిపించింది ఆనందికి. అసలు ఇలాంటి పరిస్థితి ఒకటొస్తుందని ఊహించలేదు కూడా. తను ఒక కపుల్‌ని కలవబోతున్నాను అనుకుంది. తోడుగా ఒక ఆడపిల్ల కూడా ఉంటుంది. ఆమెతో మాట్లాడొచ్చు అనుకుంది. కానీ రామ్ ఆమె ఆలోచనలను, ఊహలను తలకిందులు చేశాడు. పరిస్థితులన్నీ కలిసి ఆమెని ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తోసేశాయి. ఒక అబ్బాయితో, అది అపరిచితుడితో ఇలాంటివి మాట్లాడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సంభాషణ అంతా ఆనందికి నచ్చలేదని, అసౌకర్యంగా ఫీలవుతుందని గమనించాడు రామ్. మొదట్లో రామ్ కళ్ళలోకి చూస్తూ మాట్లాడేది ఆనంది. కానీ ఎప్పుడైతే సరోగసీ విషయాలు మాట్లాడడం మొదలుపెట్టారో, అప్పటి నుండి అతను మామూలుగా చూడ్డానికి కూడా చాలా కష్టపడుతుంది. ఇటువంటి సంభాషణ ముందుకు తీసుకొని వెళ్ళడం ఆమెకు ఎంత ఇబ్బందిని కలిగిస్తుందో తెలుస్తూనే ఉంది రామ్‌కి. ఆనంది మాట్లాడుతున్నప్పుడు ఆమె మాటల్లోని తడబాటు స్వరంని, వణుకుని గమనించాడు అతడు. మీకు సరోగసీ గురించి అన్ని వివరాలు, దానికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా చెప్పానన్నారు డాక్టర్ సవిత. కానీ ఇప్పటికైనా మీకు తర్వాత ఏం జరుగుతుందో అనేది తెలుసా? మెడికల్ టెస్ట్ వెళ్ళే ముందు, ప్రెగ్నెన్సీ సమయంలో, ప్రెగ్నెన్సీ తర్వాత మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి మీకు అవగాహన ఉందా? ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉన్నాడు. ఇంకా తట్టుకోలేకపోయింది ఆమె. ఆమె సహనాన్ని కోల్పోయింది. ఇక రామ్‌తో సంభాషణ కంటిన్యూ చేయడం ఇష్టం లేదు ఆనందికి. అంతేకాదు, రామ్‌తో మాట్లాడటానికి ఇష్టపడకపోవడానికి ఆనందికి ఇంకొక కారణం కూడా ఉంది. సరోగసీ గురించి కనీస జ్ఞానం కూడా లేకుండా తన సరోగసీ మదర్ అవడానికి వచ్చేసిందని రామ్ అభిప్రాయం. ఆ విషయం ఆమెకు అర్థమైంది. అసలు అలా ఎలా అనుకుంటాడు? ఒక అమ్మాయి ఏమీ తెలియకుండానే సరోగసీ ఒప్పుకుంటుందా? దాని గురించి తెలుసుకోవాలని విచక్షణ, జ్ఞానం కూడా లేదని అతని అభిప్రాయమా? మనసులో అసహనంగా అనుకుంది ఆనంది. రామ్ ఏదో అడుగుతూనే ఉన్నాడు. కానీ ఆనంది సమాధానం చెప్పటం లేదు. ఆమె తన ఆలోచనలలో లీనమైపోయింది. అందుకనే అతన్ని అదే మాట పట్టించుకోలేదు ఆనంది. అది అర్థమైంది రామ్‌కి. కోపం వచ్చింది. ఆనంది, నీకు సరోగసీ గురించి ఏం తెలీదు. అటువంటప్పుడు నువ్వు దేనికి ఒప్పుకున్నావు? సరోగేట్ అయ్యి ఏం సాధిద్దాం అనుకున్నావు? ఏం కావాలి నీకు? అని కోపంగా అడిగాడు రామ్. కోపంలో మీరు మీరు నుండి నీకు వరకు వచ్చిందని పిలుపు ఆలోచించలేదు రామ్. ఆనందికి జవాబు చెప్పాలని అనిపించలేదు. మౌనంగా ఉండిపోయింది. ఒక్క పదం కూడా ఆమె నోటి నుండి బయటికి రాలేదు. ఆనంది ఏమైనా మాట్లాడుతుందేమో అని కొద్దిసేపు ఎదురు చూశాడు రామ్. కానీ ఆమె మాట్లాడరాని కనిపించగానే తనే ఆ సైలెన్స్ని బ్రేక్ చేయాలి అని అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు నాకు ఈ విషయం అర్థమైంది. బహుశా డబ్బు కోసమే ఈ పనికి ఒప్పుకున్నావు, అవునా? అని ఒక్క క్షణం ఆగి, నేను చెప్పింది నిజమే కదా మిస్ ఆనంది? స్వరంలో హేళన ధ్వనిస్తుండగా అడిగాడు రామ్. ఉవ్వెత్తున ఎగిసింది ఆమె హృదయం. నరాలన్నీ చిట్లిపోయినంత బాధ. అంతటి నరకం ఎప్పుడూ అనుభవించలేదు ఆనంది. ఆమె మనోవ్యాధన చెప్పడానికి మాటలు సరిపోవు. డబ్బు కోసమే ఈ పని చేస్తున్నావా అని రామ్ అనగానే ఆ క్షణంలో తన హృదయాన్ని ఎవరో పదునైన కత్తితో చీల్చుకున్నంత బాధగా ఉంది. డబ్బు కోసం, కేవలం డబ్బు కోసమే అమ్ముతున్నానని, అమ్ము అమ్మతనాన్ని అమ్ముకుంటున్నాను అన్న ఆలోచన చాలా అవమానంగా అనిపించింది ఆనందికి. ఓకే, డబ్బు కోసమే ఈ పని చేస్తున్నాను. కానీ అది నా విలాసాల కోసమో, వినోదాల కోసమో కాదు కదా. నా కుటుంబాన్ని రక్షించడం కోసం, నాన్నను కాపాడుకోవడం కోసం, తోడుపుట్టిన వాళ్ళ భవిష్యత్తు కోసం. ఇది అతనికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని తనలో తనే మదనపడుతుంది ఆనంది. రామ్ మాటల్లో ముక్కలైన మనసును చిక్కుబడుచుకుని, జరిగిన అవమానాన్ని కళ్ళల్లోనే దాచుకుని, తన ఎందుకు సరోగసీకి ఒప్పుకుందో చెప్పాలనుకుంది ఆనంది. కొన్ని రోజుల క్రితం మా నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చింది. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అన్నారు డాక్టర్స్. దీనికోసం నాకు డబ్బు కావాలి. నా కుటుంబ పరిస్థితి వల్ల నేను సరోగేట్ మదర్ అవడానికి ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఇది నన్ను ఇంతలా కిందకు లాగేస్తుందని అస్సలు తెలియదు. ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి
నా క్యారెక్టర్ని తక్కువ చేసి మాట్లాడేంతలా దిగజారి వస్తుందని తెలుసుకోలేకపోయాను. బహుశా నేను తొందరపాటుతో ఈ తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నా వల్ల మీ సమయం వృధా అయినందుకు క్షమించండి. మీకు అనుకూలంగా ఉండే మరో అమ్మాయిని కలిస్తే బెటర్ అనుకుంటా అని శాంతమైన స్వరంతో అంది ఆనంది. రామ్ ఏం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా మౌనంగా ఉండిపోయాడు. అతను ఇంకా ఏమైనా అడుగుతాడేమో అని కొద్దిసేపు వెయిట్ చేసింది ఆనంది. అతని నుండి ఏ మాట రాకపోయేసరికి లేచి నిలబడింది ఆమె. ఇంకా మాట్లాడాల్సింది ఏమీ లేదు అనిపించి బయటికి నడిచింది. తలుపు తీసేలోగా, "ఒక్క నిమిషం మిస్ ఆనంది" అని పిలిచాడు రామ్. రూమ్లో నుంచి ఆవేశంగా వెళ్ళబోతున్న ఆనంది ఆగి వెనక్కి తిరిగి, "ఏంటి?" అన్నట్లు చూసింది. "మిస్ ఆనంది, ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. కూర్చుని మాట్లాడుకుందాం" అని పిలిచాడు రామ్. ఆనంది వెనుతిరిగిగానే, "మాట్లాడుకోవడానికి ఏం లేదు మిస్టర్ రామ్. నేను సర్వసి మదర్ అవడానికి సరిపోను అన్న విషయం మిమ్మల్ని కలవడం ద్వారా తెలిసింది. కాబట్టి ఇదే నా నిర్ణయం" అని స్థిరంగా అంది. పార్కింగ్లో కూర్చుని వీరి సంభాషణ అంతా వింటున్న కరుణ్కి కూడా ఆనంది నిర్ణయం సరైందో అర్థం కాలేదు. ఏంటి కదలట్లేదు? ఆనంది ఒక్క నిమిషం నిశ్చితంగా చూసి, "నీ ఇష్టం ఆనంది. నీకు ఎలా నచ్చితే అలాగే చేయండి. కాకపోతే కనీసం నాతో కలిసి ఒక కప్ టీ అయినా తాగొచ్చు కదా" ఆమె వైపు చూస్తూ మర్యాదపూర్వకంగా అడిగాడు రామ్. అయోమయంగా తన వైపు చూసింది ఆనంది. రామ్ మైండ్ సెట్ ఏంటనేది బయట ఉన్న కరుణ్ కూడా అంచనా వేయలేకపోతున్నాడు. ఆనంది కూడా మనసులో అసలు ఇతని ప్రవర్తన అర్థం కావడం లేదు. ఒకవైపు ఏమీ తెలుసుకోకుండా వచ్చేస్తారా సరోగసి అని హేళనగా మాట్లాడాడు. ఇంకోవైపు టీ అంటూ మర్యాద చేస్తున్నాడు. అది కూడా నా నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోతుండగా అడుగుతున్నాడు. నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడా? ఎలా అయినా ఒప్పించాలనుకుంటున్నాడా? అలా అయితే మాట్లాడే విధానం ఇది కాదే. ఢిల్లీ బుజ్జగించే టైప్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోవాలా? పోనీలే అని మర్యాదని స్వీకరించాలా? పైగా అతని అడిగిన విధానం కుదరదు చెప్పడానికి వీలైనంత క్యూట్గా అనిపించింది. అందుకే వద్దని అనలేకపోయింది. వెళ్ళి ఇంతకుముందు తన కూర్చున్న ప్లేస్లోనే ఒదిగి కూర్చుంది. రామ్ నవ్వుతూ, "థ్యాంక్ యూ మిస్ ఆనంది" అని చెప్పి లేచి రిఫ్రిజిరేటర్ దగ్గరికి వెళ్ళాడు. దాని పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ ఆన్ చేశాడు. ఇదంతా చేసేలోపే సమయం వృధా చేయకుండా అతన్ని చూస్తోంది ఆనంది. మనిషి గర్విష్ట అయినా చాలా అందంగా ఉంటాడనుకుంది. అతని వైపు ఆరాధనగా చూసింది. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి అయినా సరే ఇతన్ని చూసిన మొదటి క్షణంలోని ప్రేమలో పడిపోతుంది. ఎగిరి గంతులు వేసి మరీ పెళ్లి చేసుకుంటోంది. మరి ఎందుకు ఈ రామ్ పెళ్లి చేసుకోలేదు? సరోగసి ద్వారా బిడ్డని కనాలని ఎందుకు అనుకుంటున్నాడు? ఎవరో తెలియని అమ్మాయితో సరోగసి ద్వారా బేబీ కావాలని అనుకోవడం ఏంటి? అనుకుంటూ ఆలోచనలో ఉండిపోయింది. రామ్ ట్రేలో 2 టీ కప్పులతో అక్కడికి వచ్చాడు. ట్రేని టీపై మీద పెట్టి సోఫాలో కూర్చున్నాడు. టీ కలిపి ఒక కప్ ఆమె చేతికిచ్చి, "మిస్ ఆనంది, మీరు ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు కదా? మరి మీ నేటివ్ ప్లేస్ ఎక్కడా?" అని అడిగాడు రామ్. కప్ చేతిలో పట్టుకొని, "మాది ఒక చిన్న పల్లెటూరు" అని చెప్పి టీని సిప్ చేసింది. ఇంత భయంకరమైన టీ లైఫ్లో తాగలేదు అని మనసులో అనుకుంది. రామ్ కూడా టీ సిప్ చేస్తూ, "మీ ఫ్యామిలీలో మొత్తం ఎవరెవరు ఉంటారు?" మరో ప్రశ్న వేశాడు. ఎంత బలవంతంగా తాగుదామని ప్రయత్నించినా ఆనంది వల్ల కాలేదు. "నేను, నాన్న, అమ్మ, చెల్లి, తమ్ముడు" అని చెప్పింది. కొద్దిసేపు రామ్ ఎటువంటి ప్రశ్నలు అడగలేదు. నేను ఇంక వెళ్ళొచ్చు అనుకుంటా కదా మిస్టర్ రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టీ అని పొలైట్గా అంది ఆనంది. రామ్ సోఫాలో నుండి లేచి ఆమె వైపు సూటిగా చూస్తూ, "ఆనంది, మీ ఫ్యామిలీకి డబ్బు చాలా అవసరం. నేను మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పిన ఆఫర్కి మీరు ఒప్పుకుంటే మీకు అవసరమైన దానికంటే రెట్టింపు డబ్బు ఇస్తాను" అని అన్నాడు. రామ్ మాటలకు ఆశ్చర్యపోయింది ఆనంది. అతని మాటలు ఎప్పటికప్పుడు అయోమయంలో పడేస్తున్నాయి.
రామ్ చెప్పిన ఆఫర్కి ఆనంది ఏమంటుందా అని ఉత్కటంగా ఎదురుచూస్తున్నాడు కరుణ్. ఇంకా ఉంది. ఇంతకీ రామ్ ఏం ఆఫర్ ఇవ్వబోతున్నాడు? రామ్ ఇచ్చే ఆఫర్కి ఆనంది ఒప్పుకుంటుందా? వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో ఎలాగా కలుస్తారు? గాయస్, నేను పడుకున్నాను, నిద్రమత్తులో చెప్పేశాను. సారీ ఫర్ మిస్టేక్స్. బాయ్ బాయ్.